అరే మా అమ్మ ఇలా పూరి మస్తుందిరా. మామ వాడు చూడరా ఎట్లా మాట్లాడుతున్నావు వాడు అమ్మాయిల గురించి. రా అని పని చేద్దాం. అరే ఏం మాట్లాడుతున్నావు ఫోన్ లో అమ్మాయిల గురించి? నేనేమన్నానా? ఆడదాన్ని చూస్తే ఎప్పుడు అవేనారా, ఇంకెప్పుడు మాడతారా మీ వాళ్ళనే ఆడోళ్ళు. ఇంకా బయట తిరుగుడు మానేసిర్రా, మారుర్రా. వద్లేరా ఇసొంటి కొడుకులు ఎంత కొట్టినా వేస్తే. నువ్వు అడిగాను ఫస్ట్. ప్లీజ్ రా, వద్లేరా, ప్లీజ్ రా, తెలియక తప్పేసినాం రా. మీరు చేసింది చిన్న తప్ప అయితే ఎప్పుడు వదిలేస్తాం రా. మీరు చేసింది చిన్న తప్ప ఇట్లా కదా, అది నాకు చెప్పాలంటే ఇట్లా వస్తలేదు రా. హలో సార్, అరే ప్లీజ్ రా, వద్లేరా, ప్లీజ్ రా. నా గురించి మీకు ఎందుకు కానీ చూస్తే మీ దోషంగా లేకుండా ఏం జరిగిందిరా? అసలు మిమ్మల్ని ఎందుకు బంధించారురా? అసలు ఏం జరుగుతుందిరా? సరే చెప్తే వదిలేద్దాం అనుకున్నా, మీ గురించి నాకేంటి. ఓకే అన్న చెప్తామన్నా. అరే అరే అడుగుడో మనకు తెలియదు, మన గురించి ఆడికేంద్రా చెప్పేది. నువ్వు గమ్మునట్రా, నీకు తెలియదు అన్నా. తొమ్మా సరే చెప్పు. ఏమైందిరా? ఏం తీసుకుంటారు? ఏం లేరా, ఇప్పుడు వచ్చిన ఏం తీసుకోవాలో చూస్తున్నాం. అదే సరే మీరు ఏమైనా తీసుకోరు కానీ నాకైతే ఒక ఛాయ్ చెప్పు. బాయ్ ఏక్ ఛాయ్ లేకే ఇంద్రా మొత్తం కనబడతలేవు. నల్లగుంటే ఏడా కనిపిస్తాడు, తాడు పెట్టుకొని చూడాలి. అరే నల్ల ఉన్నా ఎక్కిరిస్తురారా, ఏదో రోజు తెల్లగా చూపెడతారా? అరే మళ్ళీ జబర్దస్త్ ట్రై చేస్తున్నావు, అరకి ఇట్లా జోకులు వేస్తున్నావు. ఫీల్ అయినావా? ఏం కాలే. ఏ అల్గోసా నిన్ను రాస్తురా. అట్లుండేదా మా ఫ్రెండ్షిప్. వాడి పైన ఎన్ని జోకులు వేసినా, మా మీద వాడు ఎన్ని జోకులు వేసినా గట్టిగా ఉండేది. చిన్నప్పుడు దోస్తులం కదన్నా, చాలా గట్టిగా ఉండేది. సరే నేను మళ్ళీ చేస్తాను. ఏమరా మేము రాగానే ఫోన్ కట్టేస్తున్నావు, పిల్లనారా? అట్లేం లేదురా. వాడు సిగ్గుపడితే తెలుసలేరా, పిల్లనేరా బాబు. ఏ లేదురా, జస్ట్ మాట్లాడుతున్నా అంతే. అరే జల్దీ ప్రపోజ్ అయ్యిరా, లేదంటే ఎవడో కూడా వచ్చి తీసుకొని పోతాడు. తర్వాత బాధపడాల్సింది నువ్వేరా నాయన. టైం రా, కరెక్ట్ మాట్లాడినావు. అరే వాడు చెప్పింది నిజమేరా, ప్రపోజ్ అయ్యరా, ఏం కాదు. ఇప్పుడు ఫోన్ చేసి రేపు కలుద్దామని చెప్పేసే మ్యాటర్. అరే మామ ప్రపోజ్ అయిపోరా, ఫోన్ అయిపోరా. సరే నేను 10 నిమిషాలు వస్తాను. హలో ప్రియా, రేపు కలుద్దాం, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతుంది. సరే కలుద్దాం.
రేపు కలుస్తున్నదిరా ఇంకేది మళ్ళా సెట్. అరే జర రేపు మీరు గిట్ల రండిరా, జర మీరుంటే నాకు జర కొద్దిగా ధైర్యంగా ఉంటదిరా. అరే మేము లవ్ చేస్తున్నావు, నువ్వు లవ్ చేస్తున్నావు వారా? అయినా మాకు రేపు పని ఉందిరా, మాతో కాని పని, నువ్వు వేసాపో. సరేరా. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास। जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। The number you are calling is currently switched off. Please try later. ఎవర్రా నువ్వు నాకెలా పట్టుకుంటున్నావు? ఎవరా? ప్రియా నా చెల్లిరా. అరే అన్నా నువ్వు అన్న తెలియక అన్న సారీ అన్న, తెలియక రానేసిన అన్న. నా చెల్లిని రేప్ చేసి చంపిరు కదరా. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఎవడన్నా రేప్ చేసింది? ఇది ఎవరిదో గుర్తుందా? నీ ఫ్రెండ్సే రేప్ చేసి చంపిర్రా నా చెల్లిని. రేయ్, ఆ నా కొడుకులకు చెప్పు, నా కళ్ళకి ఎక్కడ కనిపించిన ముక్కలు ముక్కలుగా నరికేస్తా. సరే ప్రియా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఇమ్రాన్ మేము రాగానే ఫోన్ కట్ చేసినావు. నిన్న కలిసినావా ఆమెనే? కలిసినారా? అరే ఏమన్నదిరా వాళ్ళ ప్రపోజ్ చేసినావా? ప్రపోజ్ చేసినారా, రేపు కలిసి చెప్తా అన్నది. రౌండ్ రా, ఒకసారి ఫోటో చూపెట్టా. ఫోటో చూస్తాం. ఇందారు ఒకసారి ఫోటో చూపెట్టు. బ్లాక్ బెల్స్ అమ్మాయా? కాదురా, బ్లూటూత్ అమ్మాయి. అరే రేపు కలుస్తున్నదిరా, రేపు మీరు ఇట్లా రండిరా. అమ్మంటావరా? సరేరా పోదాం. అరే నాకు తెలిసి వాడి పైన డౌట్ కొడుతుందిరా. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయే వన్ పిల్ల నాకు తెలిసి. అయితే అరే వాడు మన దోస్తు గాడు రా, వాడు మనకి ఎందుకు రావాలని చెప్తాడు? రౌండ్ రా, నీ బ్యాస్లెట్ ఏదిరా? అరే అవునరా,
సరే కానీ ఆ అమ్మాయికి అన్నమో తమ్ముడు ఉంటే ఆ అమ్మాయికి అన్నం నేనే అయితే మీ పరిస్థితి ఏందిరా? నువ్వెందుకు వచ్చినావమ్మా? ఉద్దేశుడా ఇలాంటి నా కొడుకుల్ని సంపి పాడే కదా. ప్రియా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నా చెల్లి బ్రతుకుందని బయట ఒకని చెప్పినావు. ప్రియా సారీ ప్రియా, నువ్వు చెప్పింది ఒక్కసారి నేను వినలేదు ప్రియా. అసలు ఆ రోజు నేను నువ్వు చెప్పిన మాట ఇంకా అసలు ఈ దాకా వచ్చేది కాదు ప్రియా. సారీ ప్రియా, నేను ఇప్పటికైనా నమ్ముతున్నా ప్రియా. నాకు నా ఫ్రెండ్స్ మీద అంత నమ్మకం నాకు, అందుకనే ఇలా బంధించిన. ఆయన ఇప్పటికీ నమ్మకం ఉంది నాకు వాళ్ళ మీద. రే అరే చాకు తీసుకోరా, కొడుకుని వేసేదాం. ఎవరైనా వచ్చింది? వీడెందుకు వచ్చిందనా? వీడి వల్లనే కదా అక్క చచ్చిపోయింది. వీడెందుకు వచ్చిందనా? ఆయన దోస్తులు చేసిన తప్పు ఆయన చేస్తాడా? పెద్ద చిన్న తేడా తెలియదుగా. వాడు వీడక మాట్లాడుతున్నావు. లోపలికి వెళ్ళిపో. నువ్వు కూర్చో. ఏం చేద్దామంటావు నీ దోస్తులు? పోలీస్ కేసు పెడదామంటావు? పోలీస్ కేసా? ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఎవరేమైనా పట్టించుకుంటున్నారా అన్న? పోలీస్ కేసు ఇట్లా ఏం అవసరం లేదు. చంపేద్దాం రా. చంపేద్దామా అన్నా? నా దోస్తులన్న వాళ్ళు, నేనైతే చంపలేనన్నా. అంత కాకపోతే సాయం చేయమంటే చేస్తానా? ఏం చేద్దామంటావు అన్నా? రిస్క్ ఉంటుంది. రిస్కా? చెప్పనా ఏం చేద్దాము? ఈరోజు రాత్రి కల్లా నీ దోస్తులను బంధించే బాధ్యత నీది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళి వదిలేస్తాను ఆశ పెట్టి జరిగిందేదో తెలుసుకొని చంపేస్తా. అన్నా ఇప్పటికే నీ చెల్లె చనిపోయిందన్న బాధలు ఉన్నావన్నా. నువ్వు చనిపోతే, నువ్వు జైలుకి వెళ్తే నీ తమ్ముని కూడా నా దిక్కు. ఏం చేద్దామంటావు మరి? ఏదో ఒకటి చేయాలి. నాకు కొడుకున్నాడు. నేను చంపుతానా? ఏం మాట్లాడుతున్నావురా? పోరని పోరని లేకుండా లోపల పో. అక్కని చంపిరానా? నేనేంటి ఊరుకుంటా? అన్నా ఏం చేద్దామంటావు అన్నా? సరే నా కొడుకులు ఎలాగైనా వస్తారు. ఒక మగం చేతిలో దస్తుడు కాదు, ఒక ఆడదాని చేతిలో వస్తారు. నా తమ్మునికి ఆడవేషం ఏంచి మరీ చంపుతా. తర్వాత ఏం జరిగినా నువ్వే చూసుకో. నేను చాలా రోజుల నుంచి నీకు చెప్తున్నాను కదా, నా వెంట ఇద్దరు పడుతున్నారని. వాళ్ళెవరో కాదు, నీ ఫ్రెండ్స్. వాళ్ళు అట్లా అయ్యారు. వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ సరే, నేను తర్వాత చేసి. హలో చెప్పేది విను. హలో చెప్పేది విను.